పక్షాన పోరాడతాను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా వాళ్ళు తిరిగి మొదలుపెట్టారు. మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని నారాసుర రక్త చరిత్ర అని ఒక గొడ్డలు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు అతగాడే కదండి సీఎం, అతగాడే కదా 5 సంవత్సరాలు సీఎం 19 నుంచి 24 వరకు. వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత 5 సంవత్సరాల వరకు. మరి ఆ రోజు ఏం చేశారండి అని అడుగుతుంది నేను కాదండి బాబోయ్, వాళ్ళ చెల్లెళ్ళు అడుగుతున్నారు. ఆ సునీతమ్మన ఆ పక్కనున్న బాబు ఆవిడ షర్మిలమ్మ అడుగుతున్నారు. కనీసం ఆ రోజు మాట్లాడకుండా మళ్ళీ ఈ రోజు నిన్న మొన్న బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారే చేశారంట. అంటే చెప్పేవాడికి అదే అంటారు కదా, వినేవాడు లోకువా అని ఈరోజు మేము ప్రజలు వింటున్నారు అనుకొని నోటుకు వచ్చినట్టు చెప్పే సందర్భాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ చాలామంది కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చున్నారు, కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వింటున్నారు మన దిశానిర్దేశం. ఈరోజు ఎంతో కష్టపడి ఇంకో 2028కి అనుకుంటా సార్కి 50 సంవత్సరాలు పూర్తయితే రాజకీయంగా ఒక నాయకుడిని చూశానండి. నేను నిజంగా ఏకైక నాయకుడిని చూశాను. ఈరోజు నా సీక్రెట్లు ఎవరికైనా చెప్తే నాయకుడి కింద ఎదుగుతాడేమో అనుకుని భయపడే నాయకుల్ని కూడా నేను చూశాను. కానీ 50 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఇంచుమించుగా 50 సంవత్సరాలు రాబోతున్న రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా మమ్మల్ని కూర్చోబెట్టి మా మంత్రుల్ని కూర్చోబెట్టి ఏం చెప్తారో తెలుసా? నేర్చుకోండి అయ్యా, నేను చెప్తాను చాలా